లిస్ట్ లోపలికి నేను ఏం చేస్తా అంటే ఒక లిస్ట్ రాస్తా, నాకు కావాల్సిన లిస్ట్ రాస్తా. ఇప్పుడు నాకు కావాల్సిన లిస్ట్ ఏంటి 1, 2, 3. ఓకే, 1, 2, 3. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు దీనిలో ఉన్నదంతా కూడా ఈ ఎలిమెంట్లోకి వస్తుంది. ఈ ఎలిమెంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఎక్స్ దగ్గర ఏం రాయాలి, అక్కడ ఎక్స్ దగ్గర నేను ఎలిమెంట్ రాయాలి. ఓకే, ఎలిమెంట్ అని రాస్తా. ఎలిమెంట్ రాసినప్పుడు నాకు ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్నదంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కటి లూప్ అవుతుంది. లూప్ అయినప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి, చిన్న లాజిక్, ఒక్కటే లాజిక్. ఏ లాజిక్ అంటే సమ్ నెంబర్ ప్లస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు లూప్ చేస్తున్నావు కదా, ప్రతిసారి లూప్ చేస్తున్నావు కదా, అదొకటి ఐతో లూప్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నీకేం చేయాలి, ఇప్పుడు చూడు, దీంతో ఇంక్రిమెంట్ అవుతుంది, దీంతో ఇంక్రిమెంట్ అంటే ఏంటి, నీ దగ్గర ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ దీనిలో స్టోర్ అవుతుంది, దీనిలో ఎలిమెంట్ స్టోర్ అయిన తర్వాత దీనిలోకి వస్తుంది, దీనిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, దీంతో ప్లస్ అవుతుంది. రిటర్న్ సమ్ నెంబర్. ఓకే, సమ్ నెంబర్ తీసుకున్నాం. ఒకసారి రన్ చేసి చూడండి, రన్ చేసి అవుట్పుట్ ఏం రావాలి, మనకి 6 రావాలి. రన్ చేసి చూడండి, 6 వచ్చింది అవుట్పుట్, చూడండి 6 వచ్చింది. అంటే మీరు ఈ చిన్న లాజిక్, ఈ సమ్ ఒక ఫంక్షన్ అంటే సమ్ ఫంక్షన్ యూజ్ చేసి రప్పియచ్చు, ఇంత లాజిక్ రాసి రప్పియచ్చు, ఇంకొక లాజిక్ ఏదైనా కూడా రాసి రప్పియచ్చు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూయర్ ఏమంటాడంటే, ఎక్కువగా ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చి ఏమంటాడంటే, మీరు సమ్ కానీ, లేకపోతే మిన్ కానీ, మ్యాక్స్ కానీ, లేకపోతే లెంత్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మీరు బిల్ట్ ఇన్ ఫంక్షన్లు యూజ్ చేయకుండా నాకు అవుట్పుట్ రాపియాలి అంటారు. అట్లాంటి టైంలో ఇట్లాంటి లాజిక్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు మెయిన్గా ఫంక్షన్స్ యూజ్ అవుతాయి, ఫర్ లూప్స్ యూజ్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి.